హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము హెల్తీగా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇందులో మనము ఎలాంటి సాసులు వాడకుండా చాలా సింపుల్గా మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ముందుగా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇలా ఈ నూనె మనకు కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, అలానే 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇలా ఈ ఆవాలు మనకు కాస్త చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయలు మనము కాస్త లైట్గా ఫ్రై చేసుకున్న వెంటనే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ క్యారెట్ మనకు ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మనకు ఉల్లిపాయలు మాడిపోతాయి. అందుకని మనము ఉల్లిపాయలు వేసుకున్న వెంటనే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ క్యారెట్ ముక్కలు అలానే ఉల్లిపాయ అంతా మనకు చక్కగా ఫ్రై అయింది కదా. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త పచ్చి వాసన పోయేదాకా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా టమాటా వేసుకొని ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు ఇలా మనకు కాస్త మెత్తబడాలి. ఈ లోపల మనము ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కోడిగుడ్లు ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఈ కోడిగుడ్లు మనము ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకొని ఈ కోడిగుడ్లనంతా ఇలా మనము బాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనకు టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలానే 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఇలా మనము కాస్త సైడ్కి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి కోడిగుడ్డు మిశ్రమాన్ని ఇలా మనం మిడిల్లోకి వేసుకోవాలి. ఇలా ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని ఇలా మనము పెనంలోకి వేసుకున్న తర్వాత గరిటెతో ఇలా కాస్త కలుపుకుంటూ ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని అంతా ఇలా మనము ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ కోడిగుడ్డు అంతా ఇలా మనకు కాస్త పచ్చివాసన పోయేదాకా ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా కారం, అలానే 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగానే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని మసాలాలంతా ఈ రైస్కి పట్టేలాగా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర చల్లుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా టేస్టీగా మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చాలా హెల్దీ కూడా. ఇందులో మనం ఎలాంటి సాసులు వాడకుండా చాలా సింపుల్గా మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకున్నాం. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.